నమస్కారం అండి. డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. గుండె వైఫల్యం అంటే ఏమిటి, హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏమిటి, అది ఎన్ని రకాలు, ఎందువల్ల వస్తుంది, ఉంటే ఏం చేయాలి, వీటి గురించి మనం తెలుసుకుందాం. వైఫల్యం అంటే ఏమిటి, అది చేయాల్సిన పని చేయలేకపోవడం. సో గుండె చేయాల్సిన పని ఏమిటి, పంపింగ్ చేయడం. రక్తాన్ని పంప్ చేసి శరీరంలో అన్ని భాగాలకి రక్తం అందించడం. మీ ఇంట్లో ఒక నీళ్ళ పంపు ఉంటుంది. ఆ పంపు ఎక్కడ ఉంటుంది? మీ ఇంటి ఒక మూల, పెరట్లో ఒక మూల పెడతాం. అది నీటిని అంతా అది వచ్చిన నీటిని అది పై ట్యాంక్ దాకా పంపు చేస్తుంది అది. సో ఇది కనుక పంపు చేయకపోతే ట్యాంక్లోకి నీళ్లు పోవు. ట్యాంక్లోకి నీళ్లు పోతే ఇంట్లో మనకి ఏ గదికి కూడా నీళ్లు రావు. సో గ్రావిటీకి, గురుత్వాకర్షణ శక్తికి అగెయిన్స్ట్గా పైకి పంపు చేయడానికి మనకు ఒక స్పెషల్ పరికరం ఉంటేనే అది నీళ్లు పైకి వెళ్తాయి, లేకపోతే కింద వస్తాయి కదా. సో శరీరంలో కూడా మనకి ఎస్పెషల్లీ గుండె పైనుంచి ఉన్నటువంటి మెదడు, ఇట్లాంటి ఇంపార్టెంట్ ఆర్గన్స్, మెదడు రక్త ప్రసారం లేకపోతే ఎట్లా పనిచేయాలంటే, సో ఇట్లా గుండె పై భాగంలో ఉన్నటువంటి మెదడు, అలాగే మిగతా ఆర్గన్స్ అన్నీ కూడా వీటికి రక్త ప్రసారం ఎఫెక్టివ్గా అందాలి అంటే దాన్ని పంపింగ్ కంట్రోల్ చేయడానికి ఒక ఆర్గన్, ఒక అవయవం అవసరం, అదే గుండె. సో ఇది బ్లడ్ పని చేయకపోతే ప్రాణం పోతుంది. ఎందుకు? అవయవాలు కావాల్సిన రక్త ప్రసారం అందకపోతే అవి పనిచేయడం అసంభవం. సో గుండె ఆగిపోయిన తర్వాత మనకి 7-8 నిమిషాల తర్వాత బ్రెయిన్ డెడ్ అయిపోతుంది. సో బ్రెయిన్ పనిచేయడం పోతుంది. సో ఇది గుండె యొక్క ఇంపార్టెన్స్. ఇకపోతే ఈ పంపింగ్ పని అది చేయలేకపోతే దాన్ని గుండె వైఫల్యం అంటారు. ఇది సడన్గా రావచ్చు, మెల్లమెల్లగా రావచ్చు. ఎక్కువగా ఇది మెల్లగా స్టార్ట్ అయ్యి పెరుగుతూ పోతూ ఉంటుంది. సో అంటే గుండె పంపింగ్ పవర్ ఏదైతే ఉందో ఆ గుండె పంపింగ్ పవర్ తగ్గిపోతూ ఉంటుందన్నమాట. నార్మల్ గుండె పంపింగ్ పవర్ 55 నుండి 60% వరకు ఉంటే ఇది నార్మల్. అంటే ఏమిటి? గుండెలో ఉన్న రక్తం అంతా కూడా అది 55% అది పైకి పంప్ చేసేస్తే, అంటే సగం రక్తం గుండెలో ఉన్నది పంప్ చేసింది అనుకోండి, నార్మల్. సో సగం మిగిలిపోయినా కూడా అది నార్మల్ కింద లెక్క. సగం కూడా పంప్ చేయలేకపోతే, 50 కంటే తగ్గితే అప్పుడు గుండె వైఫల్యం అంటారు. సో పంపింగ్ పవర్ ఎలా తెలుస్తుందో మనకి, గుండె సరిగ్గా పనిచేస్తుందో లేదో ఎలా తెలుస్తుంది? దానికి అల్ట్రాసౌండ్ చేయాలి. పొట్టకి అల్ట్రాసౌండ్ చేస్తారు, చూస్తారు. సో కాళ్ళకి అల్ట్రాసౌండ్, ఇప్పుడు అల్ట్రాసౌండ్ ప్రతి చోట్ల చేస్తారు. ఇప్పుడు గర్భవతులు అందరికీ కూడా బేబీ ఎలా ఉందో చూడటానికి మనకి అల్ట్రాసౌండ్ ఉపయోగపడుతుంది. అట్లాగనే గుండెకి కూడా అల్ట్రాసౌండ్ చేయొచ్చు. దాని పేరు 2D ఈకో అంటారు. పేరు మారిన పరికరం అదే, చేసే పని అదే. ఇది అల్ట్రాసౌండ్ చేస్తుంది. సో అల్ట్రాసౌండ్లో మనకి గుండె చలనం ఎలా ఉందో తెలుస్తుంది. దాన్ని బట్టి మనం కొన్ని ఫార్ములాలు ఉంటాయి. దాన్ని బట్టి గుండె పంపింగ్ ఎంత పవర్ ఉంది, ఎంత పర్సంటేజ్ ఉంది అని మనం ఒక లెక్క కట్టచ్చు. ఆ లెక్క ఈఎఫ్, ఎజెక్షన్ ఫ్రాక్షన్ అని ఆ 2D ఈకో రిపోర్ట్లో మీకు ఇవ్వడం జరుగుతుంటుంది. సో ఆ 2D ఈకో రిపోర్ట్లో పైన మీకు ఒక ఎల్వి అంటే లెఫ్ట్ వెంట్రికులర్ ఛాంబర్ కింద నెంబర్లు ఇస్తారు. అంటే ఎంత సైజు ఉంది అవి ఇస్తారు. అక్కడ ఈఎఫ్ అని ఉంటుంది. ఆ ఈఎఫ్ అనేది 50% కంటే తక్కువ ఉంటే గుండె పంపింగ్ బలహీనపడినట్టుగా మనం మనం ఒక లెక్క వేసుకోవాలి. కింద రాస్తారు కంక్లూజన్లో, ఈ గుండె బలహీనంగా ఉన్నది అని. ఎందువల్ల? పక్కన ఈఎఫ్ అనేది తగ్గింది కాబట్టి. సో దీనికి 2 విధాలుగా ఉంటుంది. గుండె పంపింగ్ తగ్గితే కామన్, గుండె పంపింగ్ తగ్గితే గుండె పని చేయట్లేదు, గుండె వైఫల్యం చెందింది, హార్ట్ ఫెయిల్ అయ్యింది అనుకుంటాం. ఇలాగా మనం ట్రీట్మెంట్ చేస్తూ వచ్చేవాళ్ళం. ఒక 20 ఏళ్ళగా మనకి కొత్త రకమైనటువంటి హార్ట్ ఫెయిల్యూర్ బయటపడింది. అదేంటి? గుండె పంపింగ్ బాగానే ఉంటుంది, కానీ అది పంపింగ్ చేయడానికి దగ్గరికి వస్తుంది, కానీ సరిగ్గా అది రిలాక్స్ కాదు. ఎందువల్ల? గుండె కండ ఏదైతే ఉందో, గుండె కండ కదా పంప్ చేయడానికి మనకి కావాల్సిన బలం అంతా గుండె కండ. ఆ కండలో కనుక మిగతా సబ్స్టెన్సెస్ ఏవైనా సరే దానిలో కండను ఇన్ఫిల్ట్రేట్, ఇప్పుడు మామూలుగా మా కండలు ఉంటాయి కదా, ఈ కండలు అంతటా ఫ్యాట్తో చేరిపోయి ఉంటాయి. ఫ్యాట్ అంతా కండలను పట్టేసి ఉంటుంది. అదేవిధంగా గుండె కండలో కూడా ఇంకేమన్నా పదార్థాలు చేరిపోయినట్లయితే అది కంట్రాక్ట్ అవ్వడం కష్టం, బిగుసుగా టైట్గా అయిపోతుంది అది. సో మజిల్ అంత సప్పుల్గా ఉండదు, అది కంట్రాక్ట్ చేయడానికి. ఏదో కండలో మిగతా సబ్స్టెన్స్ ఏదో చేరిపోయింది, కండ తగ్గిపోయి కనిపించడానికి లావుగా ఉంది, కానీ దాంట్లో అంత కండ లేదు, దాంట్లో ఇంకేవో పదార్థాలు చేరిపోయి ఉన్నాయి. ఇట్లాంటి టైంలో ఏమవుతుంది? అది గుండె ఎఫెక్టివ్గా కంట్రాక్ట్ అయినా అది రిలాక్స్ అవ్వడం, టైట్గా ఉంటుంది, అది బిగుసుకుపోయి ఉంటుంది. చాలా వరకు ఈ సబ్స్టెన్సెస్, కాల్షియం ఇట్లాంటివి చేరిపోవడం వయసు రీత్యా జరుగుతూ ఉంటుంది.
ఇప్పుడు ఒక 75 వయసు దాటిన తర్వాత గుండె పంపింగ్ చేయడానికి బాగానే ఉంటుంది, కానీ ఇది రిలాక్స్ అవ్వదు. శరీరం అంతా అంతేగా, జాయింట్స్ అంతా గట్టిపడిపోయి ఉంటాయి, సపుల్నెస్ పోతుంది, వంగడం కష్టం, నడవడం కూడా స్టిఫ్గా చేస్తారు. అలాగే గుండె కూడా దాని మెత్తదనాన్ని కోల్పోతుంది. అది కోల్పోయినప్పుడు ఆ పంపింగ్ కూడా తగ్గుతుంది. అది సో పంపింగ్ తగ్గడం కంటే కూడా అది ఏంటంటే అది రిలాక్సేషన్ ప్రాబ్లం. సో పంపింగ్ బాగానే ఉంటుంది, కానీ ఎప్పుడైతే రిలాక్స్ అవ్వాలో అది స్టిఫ్ అయిపోయి అది రిలాక్స్ అవ్వలేదు. నడుము నొప్పితో వంగిపోయి ఉంటారు చూసారా, అదే అనాలజీ గుండెకు కూడా ఉంటుంది. ఈ పరిసరాల్లో కూడా అది హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. హార్ట్ ఫెయిల్యూర్ అంటే పంపింగ్ ఫెయిల్యూర్ కాదు, రిలాక్సేషన్ ఫెయిల్యూర్ కూడా. అంటే రిలాక్స్ కాకపోతే నెక్స్ట్ పంపింగ్ చేయలేదు కదా. సో అది పంపింగ్ చేయాలి, రిలాక్స్ అవ్వాలి, పంపింగ్ చేయాలి, మళ్ళీ రిలాక్స్ అవ్వకపోతే మళ్ళీ నెక్స్ట్ పంపింగ్ చేయలేదు అది. సో ఈ పంపింగ్ ప్రాబ్లం ఉండొచ్చు, రిలాక్సేషన్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు, రెండు కూడా ఫెయిల్యూరే అంటాం. సో ఇది కొత్తగా వచ్చినటువంటి మనకి తెలిసినటువంటి కాన్సెప్ట్స్. ఎస్పెషల్లీ హార్ట్ ఫెయిల్యూర్లో మన పేషెంట్లు ఎవరైతే ఉంటారో 60 నుండి 65% వరకు ఈ కొత్త రకమైనటువంటి రిలాక్సేషన్ ప్రాబ్లం వల్ల హార్ట్ ఫెయిల్యూర్ సంభవిస్తోందని మనకు తెలుస్తోంది. అంతకుముందు గుండె స్కాన్ చేసి నార్మల్గా ఉంది కదా హార్ట్ ఫెయిల్యూర్ ఎందుకు అనుకునేవాళ్ళు, కానీ కొత్తగా తెలిసిన నాలెడ్జ్, కొత్తగా అంటే ఆల్మోస్ట్ 20 ఏళ్ళు అయింది. సో దీంతో మనకు తెలిసింది ఏంటంటే హార్ట్ ఫెయిల్యూర్ పంపింగ్ ఫెయిల్యూర్ కాకుండా రిలాక్సేషన్ ఫెయిల్యూర్ కూడా ఉండొచ్చు. ఇది అంతకుముందు అనుకున్న దానికంటే ఎక్కువ కామన్ను. వృద్ధాప్యంలో కానే కాకుండా మామూలుగా వయసు పెరుగుతుంటే గుండె గట్టిపడుతుంది. అంతేకాకుండా గుండెలో బ్లాక్స్ వచ్చినట్లయితే కూడా గుండె గట్టిపడుతుంది. లేదా మనం అనుకున్నట్టు ఎమైలాయిడ్ అని కానివ్వండి, ఇట్లా కొన్ని పదార్థాలు గుండె కండలో ఇన్ఫిల్ట్రేట్ అయిపోయి అప్పుడు కూడా గుండె గట్టిపడిపోతుంది. సో ఇది అనుకున్న దానికంటే ఇప్పుడు కామనర్ ఫెయిల్యూర్ అనుకుంటున్నాం. సో ఈ రెండింటికి తెలియాలంటే బేసిక్లీ చివరిగా పరీక్ష, ఈజియెస్ట్ పరీక్ష ఏదైతే ఉందో అది 2D ఈకో. 2D ఈకోలో మనకి అంత 100%గా మనకి తెలియట్లేదు. ఈ గుండె పంపింగ్ బాగానే ఉంది, కానీ గుండె కండలో ఏమన్నా మనకి తేడాలు కనిపిస్తున్నాయా, మామూలు దానికంటే కూడా దీనిలో ఏదో ఇన్ఫిల్ట్రేట్ అయినట్టు ఉంది దీంట్లో అని అనుమానం వచ్చినట్లయితే దాన్ని ఎంఆర్ఐ తెలుసు కదా మీకు, మా అన్ని చోట్ల బ్రెయిన్ ఎంఆర్ఐ చాలా చోట్ల అవైలబుల్. అలాగే అదే ఎంఆర్ఐ గుండెకు కూడా చేయొచ్చు. ఈ ఎంఆర్ఐ చేయించినట్లయితే అప్పుడు ఆ కండలో కానీ నార్మల్ కండ లేకపోతే కండలో ఇన్ఫిల్ట్రేషన్స్ ఏమైనా ఉన్నాయా, గుండె పంపింగ్ ఎంత ఉన్నది, ఇవి తెలుస్తాయి. గుండెకి 2D ఈకో చేయాలనుకోండి, 2D ఈకో చేయాలంటే ఛాతీ మీద మనం గుండెకి స్కాన్ పెట్టి చేస్తాం. కొంతమందికి ఛాతీ మీద గుండె స్కాన్ చేసినప్పుడు ఫ్యాట్ ఎక్కువ ఉన్నట్టయితే ఛాతీ మీద, ఆడవాళ్ళకి ఎస్పెషల్లీ, అప్పుడు ఏమవుతుంది, మనం స్కాన్ చేయడానికి సరే కనిపించదు. ఎందుకు, మనం పెట్టినటువంటి ప్రోబ్కి గుండెకి గ్యాప్ ఎక్కువగా ఉన్నది. సో ఇట్లాంటి వాళ్ళకి ఎంఆర్ఐ చేయడం ద్వారా మనకి కరెక్ట్ ఐడియా వస్తుంది. సో మొదటి 2D ఈకో చేయొచ్చు, ఎంఆర్ఐ స్కాన్ చేయొచ్చు. ఈ రెండు పద్ధతుల ద్వారా మనకి గుండె పంపింగ్ ఎంత ఉన్నది, పంపింగ్ తగ్గినట్లయితే ఎందువల్ల తగ్గింది, గుండె బ్లాక్స్ వల్ల తగ్గిందా లేకపోతే ఇంకేమన్నా కారణాలు ఉన్నాయన్నట్టు క్లియర్గా తెలుస్తుంది. సో ఒకటి, గుండె బలహీనపడటానికి, గుండె రిలాక్స్ కాకపోవటానికి, రెండింటికి కూడా గుండెలో బ్లాక్స్ అనేవి కారణం కావచ్చు. గుండెలో బ్లాక్స్ ఎర్లీ స్టేజెస్లో రిలాక్సేషన్ ప్రాబ్లం క్రియేట్ చేస్తాయి. కానీ ఎప్పుడైతే ఈ గుండెలో రక్తనాళాల్లో బ్లాక్స్ వల్ల గుండె డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అయిందో అప్పుడు అది గుండె బలహీనపడటం స్టార్ట్ అవుతుంది. సో గుండెలోని రక్తనాళాల్లో బ్లాక్స్ వల్ల వచ్చే ఎర్లీ పార్ట్లో అది రిలాక్సేషన్ ప్రాబ్లం కింద, గుండె రిలాక్స్ కావట్లేదు అనేటటువంటి ఫెయిల్యూర్ వస్తుంది. పోగా అది గుండె బలహీనపడటం అనేది, ఇప్పుడు గుండె డ్యామేజ్ అయిపోతుందో అప్పుడు గుండె బలహీన పడిపోతూ ఉంటుంది. అది అప్పుడు ప్రోగ్రెసివ్ అనమాట. సో మెల్లగా మొదలైంది. ఎందుకంటే గుండెలో బ్లాక్స్ మనం కనుక క్లియర్ చేయకపోతే ఆ పంపింగ్ పెరగదు. సో త్వరగా మనం యాంజియోగ్రామ్ చేసి ఎక్కడైతే బ్లాక్లో నిర్ధారణ చేసి క్లియర్ చేసినట్లయితే ఈ మళ్ళీ పంపింగ్ పెరిగే అవకాశం ఉన్నది. సో పద్ధతులు, గుండె బలహీనత అంటే ఏమిటి తెలుసుకోవాల్సిన పద్ధతులు, దాని ట్రీట్మెంట్ మొడాలిటీస్ నేను చెప్పింది ఒకటి, ఒకవేళ బ్లాక్స్ ఉన్నాయా లేదా యాంజియోగ్రామ్ చేయడం, చేసిన తర్వాత బ్లాక్స్ ఉన్నట్లయితే దాన్ని స్టెంట్ చేసుకోవడం. రెండవ పద్ధతి మందులు వేసుకోవడం. మందులు కొత్త రకం మందులు వచ్చాయి, ఆర్ని అంటారు, సాకుబిట్రిల్ వాల్సర్టాన్ అనేటటువంటి ట్యాబ్లెట్ ఉన్నది. అది ఇప్పుడు వచ్చినటువంటి వండర్ డ్రగ్ కింద చూసుకోవచ్చు. ఆ ట్యాబ్లెట్ ద్వారా బ్లాక్స్ ఉంటే హార్ట్ ఫెయిల్ అయిందనుకోండి, ఒక రకంగా మంచి న్యూస్, ఎందుకు బ్లాక్ తీసేస్తే పంపింగ్ ఇంప్రూవ్ అవుతుంది. కానీ ఎప్పుడైతే గుండె బలహీనంగా ఉంది, యాంజియోగ్రామ్ చేస్తే నార్మల్గా ఉంది అనుకోవడం మంచి న్యూస్ కాదు. ఎందువల్ల, గుండెలో బ్లాక్స్ ఉంటే బ్లాక్స్ తీసేసేవాళ్ళం, స్టెంట్ వేసేవాళ్ళం, ఒకటో రెండో స్టెంట్లు వేస్తే బ్లాక్స్ పోతాయి, గుండె పంపింగ్ పెరుగుతుంది. బ్లాక్స్ లేవనుకోండి, చేసేది ఏం లేదు. గుండె బలహీనంగా ఉంది, ఎందుకు వచ్చిందో అలా మనకు తెలియదు, బ్లాక్స్ అయితే లేవు.
అప్పుడు ఇక మందులతో ఎంతకాలం నడిస్తే అలాగే మందులతో నడుపుకోవాలి. ఈ కేటగిరీ ఆఫ్ పీపుల్కి కూడా ఇప్పుడు కొత్త మందులు, మంచి మందులు వచ్చాయి. సో నేను చెప్పినట్టుగా సక్కుబిట్రల్ వాల్సర్టాన్ అని, సో డాపాగ్లిఫ్లోజిన్ అని, ఎంపాగ్లిఫ్లోజిన్ అని. సో ఈ కేటగిరీ ఆఫ్ మందుల వల్ల ఇప్పుడు ఈ గుండె కారణం లేని గుండె బలహీనత ఉన్న వాళ్ళకి ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి నిజానికి. సో మందులతో కూడా వాళ్ళు చాలా వరకు వాళ్ళ జీవన ప్రమాణాన్ని పెంచుకునేటటువంటి అవకాశం వచ్చింది. చివరికి ఇది కూడా ఫెయిల్ అయింది అనుకుందాం. సో స్టెంట్లు వేయడానికి యాంజియోగ్రామ్ చేశారు, యాంజియోగ్రామ్ నార్మల్ అయితే స్టెంట్లు వేశారు, కానీ గుండె బలం పెరగలేదు. సో నేను చెప్పినట్టు మందులన్నీ వాడారు, అయినా పెరగట్లేదు. ఇంకా అది గుండె పంపింగ్ 50 కంటే తగ్గితే ఫెయిల్యూర్ అన్నాం కదా, తగ్గి ఆల్మోస్ట్ లైక్ 10-15 దాకా వచ్చేసింది. ఇక ఆయాస పడిపోతున్నాడు, ఏమి నుంచోలేకపోతున్నాడు, ఆయాస పడిపోతున్నాడు, మాట్లాడలేకపోతున్నాడు అన్న స్టేజ్ వస్తే ఇక తప్పనిసరి చివరి మజిలీ ఈ గుండె ఫెయిల్యూర్కి ఏంటి, గుండె ట్రాన్స్ప్లాంటేషన్. ఇప్పుడు గుండె తీసి గుండె పెట్టడం, కొత్త గుండె పెట్టినట్టయితే బాగా పనిచేస్తుంది. కానీ గుండె తీసి ఎవరి గుండె తీయగలరో, గుండె తీసి ప్రాణం పోతుంది కదా. సో దానికి ఒక వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. ఎవరైతే తక్కువ వయసు ఉన్నవాళ్ళు, యాక్సిడెంట్లో కానీ సడన్గా చనిపోయిన వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి ఆరోగ్యకరమైన గుండె ఉంటే ఆ గుండె తీసి వీళ్ళకి పెట్టడం జరుగుతుంది. సో ఇది అంతా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, లివర్ ట్రాన్స్ప్లాంట్ అంత సులువుగా చేసే ఆపరేషన్ కాదు. ఎందుకు, గుండెలు దొరకవు, గుండె లేకుండా ఎవరు బతకరు కదా. సో యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళ గుండె తీయగలరు. సో అవి దొరికేవి ఎంత తక్కువ ఉంటాయి. సో ఈ వెయిటింగ్ లిస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నిజానికి దొరకడం అదృష్టం. ఆపరేషన్ చాలా కాస్ట్లీ, ₹1,00,00,000 దాకా ఉంటుంది. ఆపరేషన్ తర్వాత కూడా మనం మందులు కంటిన్యూస్గా వేసుకుంటూ ఉంటే ఆ గుండె, మనం తీసుకున్న గుండె మనకి సెట్ కావాలి. దానికి మందులు అంటూ వేసుకుంటూ ఉంటే కొంత మన నార్మల్ కాదు కానీ మనం వీ కెన్ యాడ్ ఇయర్స్ టు అవర్ లైఫ్. సో కొంత మనకి జీవన పరిమాణం కాస్త మనం పెంచుకోవచ్చు దాన్ని. సో ఇది ఫైనల్. సో నేను చెప్పినట్టుగా స్టెంట్లు వేయడం, బైపాస్లు చేసుకోవటం, లేదా అవి లేకపోతే మందులు వేసుకోవడం. మందులతో ఫెయిల్ అయితే మనకి గుండె ట్రాన్స్ప్లాంట్ దాకా పోవాల్సినటువంటి అవసరం పడుతుందండి. సో ఇది టూకీగా గుండె బలహీనంగా ఉండటం, గుండె వైఫల్యం అంటే ఏమిటి, దాని కారణాలు ఏమిటి, దానిలో రకాలు ఏమిటి, దాని మందులు ఏమిటి తెలుసుకోవడానికి, గుండె వైఫల్యం అంటే గుండె బలహీనంగా ఉందా, గుండె ఫెయిల్ అయిందా అని తెలుసుకోవడానికి కావాల్సినటువంటి టెస్టులు ఇవన్నీ కూడా డిస్కస్ చేసాం మనం. సో ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్లు ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మనం దీన్ని ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తామండి. నమస్కారం.